హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో మెయిన్గా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా అన్ని క్వశ్చన్స్ డివైడ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ క్వశ్చన్స్ మీరు షార్ట్ ట్రిక్స్ అప్లై చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు, ఏ క్వశ్చన్ మీరు స్కిప్ చేయొచ్చు, క్లియర్గా నేను ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునేది డే 38 స్టాటిస్టిక్స్ టాపిక్ అనమాట. అంటే ఇప్పటి వరకు 37 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియోస్ మీరు అప్లోడ్ చూడండి. ఎందుకంటే ఎగ్జామ్కి ముందు ఈ 60 days మ్యారథాన్ సిరీస్ బాగా కంప్లీట్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సేమ్ మోడల్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ దీంతోపాటు నేను ప్రాక్టీస్ మాక్ టెస్ట్ కూడా స్టార్ట్ చేశాను. రీజనింగ్ మాక్ టెస్ట్ అలాగే మ్యాథ్స్ మాక్ టెస్ట్ 20 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఈ సిరీస్ వల్ల ఏమవుతుంది, 60 days మ్యారథాన్ సిరీస్ వల్ల చాప్టర్ వైజ్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మాక్ టెస్ట్ ద్వారా ఏం చేయొచ్చు, ఏ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, ఏ క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంటుంది, ఏ క్వశ్చన్ మన ఎగ్జామ్లో సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్ మన ఎగ్జామ్లో స్కిప్ చేయాలి అనేది క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో దయచేసి ఈ రెండు సిరీస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో స్టాటిస్టిక్స్కి సంబంధించి మీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీన్లో మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సెకండ్ మీడియన్లో కూడా మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చెప్పబోయే ఇంపార్టెంట్ మోడల్ వచ్చేసి మోడ్లో కూడా మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయి, 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి ర్యాండమ్ డేటా ఇస్తాడు. ఈ ర్యాండమ్ డేటా ఇచ్చినప్పుడు మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టేబుల్ ఫార్మేట్లో డేటా ఇస్తాడు. టేబుల్ ఫార్మేట్లో డేటా ఇచ్చినప్పుడు మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ మోడ్ ఏంటిది, రేంజ్ విత్ టేబుల్ ఫార్మేట్. రేంజ్ టేబుల్ ఫార్మేట్లో డేటా ఇస్తాడు. అప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. ఈ 3 మోడల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ మోడ్ జనరల్ వే క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి. మోడ్ అంటే ఏమి లేదు, ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్స్, ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉందో అదే మన మోడ్ అవుతుంది. మోస్ట్ రిపీటెడ్ నెంబర్ ఈజ్ కాల్డ్ మోడ్. అంతే, అయిపోయింది. ఇక్కడ మీరు యావరేజ్ అనుకోవాల్సిన పని లేదు, అసెండింగ్ ఆర్డర్లో రాయాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఉన్న ర్యాండమ్ డేటాలో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది ఆ నెంబరే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చాలా నెంబర్స్ ఉంటాయి కదా, మనం ప్రతి నెంబర్ చెక్ చేయాలంటే అది కూడా అవసరం లేదు. అది మనం ఆప్షన్ ద్వారా ఏ నెంబర్ చెక్ చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ టేబుల్ డేటా కూడా అంతే. టేబుల్ డేటాలో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ మనకి మోడ్ అవుతుంది. రేంజ్ ఫార్మాట్లో కూడా థర్డ్ మోడల్లో రేంజ్ డేటా ఇచ్చినప్పుడు దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి అంటే L1 + F - F1 / 2F - F1 - F2 ఇంటూ హైట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఈ ఫార్ములా తెలిస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ చెప్పేటప్పుడు L1 అంటే ఏంటిది, F అంటే ఏంది, F1 అంటే ఏంటిది, F2 అంటే ఏ వాల్యూ వస్తుంది, అలాగే H అంటే ఏ వాల్యూ వస్తుంది. H ఈజ్ నథింగ్ బట్ అప్పర్ ఫ్రీక్వెన్సీ మైనస్ అప్పర్ లెవెల్ మైనస్ లోయర్ లెవెల్. మీరు H అయినా రాసుకోవచ్చు, లేదనుకుంటే ఈ ప్లేస్లో L2 - L1 అయినా రాయొచ్చు. మోడ్ అంటే ఏంది, ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో అది మనం మోడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రేంజ్ డేటా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. L1 + F - F1 / 2F - F1 - F2 ఇంటూ హైట్. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్. మోడ్ అబ్జర్వేషన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏం చేయాలి, ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చాలా నెంబర్స్ ఉన్నాయి, అన్ని నెంబర్స్ చెక్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఆప్షన్ ద్వారా చూడండి. ఆప్షన్ 4 ఎన్నిసార్లు వచ్చింది, 2 times వచ్చింది. అలాగే 7 ఎన్నిసార్లు వచ్చింది, ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 7, ఇది కూడా 2 times వచ్చింది. నెక్స్ట్ 5 ఎన్నిసార్లు వచ్చింది, 1 2, ఇది కూడా
2 టైమ్సే వచ్చింది. నెక్స్ట్ 6 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే మన మోడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేయాల్సిన పని కూడా లేదు. 4 ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఆ 4 నెంబర్స్ మీరు చెక్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మోడ్ అన్నాడు. ఈ మోడ్లో మనం ఫస్ట్ మోడ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలి? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ బేస్ చేసుకునే చేయండి. 29 ఎన్నిసార్లు వచ్చింది? 1 ఒకసారే వచ్చింది. అలాగే 26 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారే వచ్చింది. 19 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 19 ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. 15 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4 టైమ్స్ వచ్చింది. 15 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 4 టైమ్స్ రిపీట్ అయింది. ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అది మన ఆన్సర్. ఆప్షన్ అంటే ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, అక్కడ చూడండి చాలా నెంబర్స్ ఇచ్చాడు. ఈ అన్ని నెంబర్స్ మనం చెక్ చేయాల్సి. ఫార్మెట్ టు మన లాజిక్ అనేది సేమ్, కాకపోతే కొంచెం టైం టేకింగ్ పట్టించాలి అనుకుంటే ఏం చేస్తాడు? ఎక్కువ నెంబర్స్ ఇస్తాడు. మనం ప్రతి నెంబర్ చెక్ చేయాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. అందుకే చెప్పింది ఏ క్వశ్చన్ చూస్తే చేయాలి, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో మీకు చాప్టర్ సిరీస్లో క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? 74 ఎన్నిసార్లు వచ్చింది? 74 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 90 ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ 90 జస్ట్ ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 టైమ్స్. 84 ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఇక్కడ 84 లేదు. ఎక్కడ అసలు 84 అనేది లేదు. 84 రాదు. 84 ఒకసారి ఉంది. 84 ఏంది? ఒకసారి 2 టైమ్స్ 2 టైమ్సే ఉన్నాయి. నెక్స్ట్ 83 ఎన్నిసార్లు ఉన్నాయి? 83 1 2 3 4 టైమ్స్ ఉంది. ఎన్నిసార్లు ఉంది? 1 83 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ ఉందో అదే మన ఆన్సర్ కదా. 83 ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మోడ్. 24 ఎన్నిసార్లు వచ్చింది? చూడండి. 24 3 టైమ్స్ వచ్చింది. 23 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. ఇంక మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. 22 2 టైమ్స్, 21 1 టైం. ఎక్కువసార్లు ఏమొచ్చింది? 24 3 టైమ్స్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ది గివెన్ ఫాలోయింగ్ డేటా. ఇక్కడ చూడండి ఆప్షన్స్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. 2 నెంబర్స్ కూడా ఇచ్చాడు. 25 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 25 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. అలాగే 45 చూడండి. 45 1 2 45 ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ మీరు ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 25 ఉంది, 45 ఉంది. ఇక్కడ ఏమున్నాయి? 45 54 కూడా వచ్చింది. అంటే 45 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. అంటే 54 కూడా ఎన్నిసార్లు రావాలి? 2 టైమ్స్ వస్తే అది మన ఆన్సర్ వస్తుంది. అప్పుడు 54 ఎన్నిసార్లు వచ్చింది? చూడండి ఒకసారి. 54 ఒకసారి వచ్చింది. సో ఇది కాదు. నెక్స్ట్ 45 25 అన్నాడు కదా. 25 2 టైమ్స్ వచ్చింది, 45 2 టైమ్స్ వచ్చింది. రెండు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 12 దెన్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు. సో మోడ్ అనేది 12 అంటే 12 అనేది ఏమైంది? ఎక్కువ సార్లు రిపీట్ అయింది. అందుకని 12 మనకు మోడ్ వచ్చింది. ఇది ఇక్కడ ఏమంటున్నాడు? నెంబరింగ్ ఇచ్చాడు, ఒక వాల్యూ కే ఇచ్చాడు. కే వాల్యూ ఏం తీసుకోవాలి మనం కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ 11 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 టైమ్స్ వచ్చింది. అలాగే 13 ఎన్నిసార్లు వచ్చింది? 13 అసలు లేదు. 15 ఎన్నిసార్లు వచ్చింది? 1 2. ఇది ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. అలాగే 12 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు మనం కే ప్లేస్లో ఏ వాల్యూ తీసుకుంటే నాకు మోడ్ ఎంత రావాలి? 12 రావాలి, అంతే కదా. చూడండి, 11 2 టైమ్స్ వచ్చింది, 15 2 టైమ్స్ వచ్చింది, 12 కూడా 2 టైమ్స్ వచ్చింది. 12 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. అంటే కే ప్లేస్లో మళ్ళీ ఏం తీసుకోవాలి? 12 తీసుకోవాలి. ఎందుకని? కే 12 తీసుకుంటేనే 3 టైమ్స్ వస్తుంది. అప్పుడు మన మోడ్ 12 వస్తుంది, రైట్. ఎక్కువ సార్లు ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను కే ప్లేస్లో 12 తీసుకున్నా. ఇప్పుడు 12 ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ మోడ్ ఆఫ్ ది గివెన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఇక్కడ థర్డ్ టైప్. ఇది థర్డ్ టైప్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. 1కి 10కి రేంజ్లో 3 టైమ్స్ వచ్చింది. క్లాస్ ఇంటర్వెల్ 10 to 20 ఎంత? 16. 20 30
ఎంత 26 వాల్యూ వచ్చింది. అలాగే 30 to 40 ఎంత వచ్చింది 31. 40 to 50 వాల్యూ ఎంత వచ్చింది 16. 50 to 60 వాల్యూ ఎంత వచ్చింది 68 వచ్చింది. మోడ్ అంటే ఏంటిది మోస్ట్ రిపీటెడ్ టైమ్స్. ఇక్కడ మీరు ఈ ఫ్రీక్వెన్సీలో చూస్తే ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది, ఏదైతే హైయెస్ట్ నెంబర్ అయిందో అది ఎక్కువసార్లు రిపీట్ అయినట్టు. హైయెస్ట్ నెంబర్ ఎంత 31. ఇప్పుడు రేంజ్ టైప్ క్వశ్చన్స్కి మన ఫార్ములా చెప్పాను ఏంటిది L1 ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హైట్. 31 కదా, L1 ఏమవుతుంది ఈ 30 ఏంటిది L1. నెక్స్ట్ హైట్ ఏమవుతుంది ఈ రెండింటి యొక్క డిఫరెన్సే హైట్ అవుతుంది. దాని తర్వాత 31కి పైన ఏమైనా ఏ నెంబర్ ఉంది 26 అంటే ఇది ఏమవుతుంది F1 అవుతుంది. 31 ఏమవుతుంది F అవుతుంది. 16 ఏమవుతుంది F2 అవుతుంది. సో అన్ని వాల్యూస్ తెలిసినాయి కదా. L అంటే లోయర్ డివిజన్ 30 ప్లస్ F వాల్యూ ఎంత 31 మైనస్ F1 ఎంత 36 బై 2F అంటే 2 ఇంటూ 31 మైనస్ F1 అంటే ఎంత 26 మైనస్ F2 అంటే 16 ఇంటూ హైట్ ఎంత 30కి 40కి డిఫరెన్స్ రేంజ్ ఎంత ఉంది 10 ఉంది. ఓకే 30 ప్లస్ 31 నుంచి 26 పోతే ఎంత 5. 31 ఇంటూ 2 ఎంత వస్తుంది 16. 2 మైనస్ 26 16 ఇది ఎంత అవుతుంది 42. ఎంత అయింది 20. 5/20 ఇంటూ 10. 10 ఎన్ని సార్లు పోతుంది 2 టైమ్స్ 2 ఎన్ని సార్లు పోతుంది 2.5. ఆన్సర్ ఎంత వస్తుంది 32.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ మొత్తాన్ని మళ్ళీ రాయాలంటే అవసరం లేదు. చూడండి ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది 31 కదా, ఇది F అవుతుంది. దీనికి ముందు నెంబరు F1, F తర్వాత నెంబరు F2, 30 ఏంటిది L1. ఈ రేంజ్ ఎంత అవుతుంది H అవుతుంది. అంతే, డైరెక్ట్గా మీరు మళ్ళీ ఇది రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్గా చేశాడు కదా, ఫార్ములా రాయాలి. ఫస్ట్ ఫార్ములా ఏంటిది L ప్లస్ L1 ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హైట్. ఇక్కడ ఎక్కువ ఏ నెంబర్ రిపీట్ అయింది 9 రిపీట్ అయింది కదా. సో ఇది ఏమవుతుంది F అవుతుంది. Fకి పైన ఏముంది 7 కాబట్టి ఇది F1 అవుతుంది. F తర్వాత ఏముంది 2 ఉంది కాబట్టి F2 అవుతుంది. దీనికి ప్యారల్గా చూడండి 3 అవుతుంది L అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది 2, ఇదేంటిది H అవుతుంది రైట్. L వాల్యూ ఎంత 3 ప్లస్ F వాల్యూ ఎంత 9 మైనస్ F1 అంటే 7 బై 2F అంటే 2 ఇంటూ 9 మైనస్ F1 అంటే 7 మైనస్ F2 అంటే ఎంత 2 ఇంటూ హైట్ ఎంత 3 మైనస్ 5 2 3 ప్లస్ 9 మైనస్ 7 2 బై 2 9 ఎంత 18. 18 నుంచి ఎంత తీసేయాలి 9 తీసేయాలి. ఎంత వస్తుంది 9 ఇంటూ 2 3 ప్లస్ 4/9. 4/9 వాల్యూ ఎంత వస్తుంది చూడండి 0.40 కదా. 9 4 36 మళ్ళీ 40 9 4 36 మళ్ళీ 40 9 4 36 అంటే ఎంత వస్తుంది 3.444. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ముందుగానే మీకు ఫార్ములాస్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఏ క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుందో మీకు ముందుగానే క్లారిటీ రావాలి. అందుకని ఈ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేయాలి మనం ద డీటెయిల్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ హూ హ్యావ్ టేకెన్ లోన్ ఫ్రమ్ ది బ్యాంక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఏజ్ గ్రూప్ ఆర్ గివెన్ బిలో. సో 20 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు 37 మెంబర్స్ తీసుకున్నారు. 30 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు 38 మెంబర్స్ తీసుకున్నారు. 40కి 50 ఏజ్ గ్రూప్ 70, 50కి 60 ఏజ్ గ్రూప్ 42, 60కి 70 ఏజ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారు 13 మెంబర్స్ ఉన్నారు. అది ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్ ఫైండ్ మోడ్ అన్నాడు. మోడ్ అంటే ఎక్కువసార్లు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉన్నారు 70లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది ఏమవుతుంది F అవుతుంది. దీనికి ముందు 38 F1, F తర్వాత F2 అవుతుంది. 40 ఏంటిది L1 అవుతుంది. 40కి 10కి డిఫరెన్స్ ఎంత 10, ఇదేమవుతుంది H అవుతుంది. ఫార్ములా ఏంటిది
L1 plus F minus F1 by 2F minus F1 minus F2 into height. L1 వాల్యూ ఎంత 40 ప్లస్ F వాల్యూ ఎంత వచ్చింది 70 మైనస్ F1 అంటే 38 బై 2 ఇంటూ F అంటే ఎంత 70 మైనస్ F1 అంటే 38, F2 వాల్యూ ఎంత 42 ఇంటూ రేంజ్ డిఫరెన్స్ ఎంత ఉంది 10. నెక్స్ట్ 40 ప్లస్ 70లో నుంచి 38 తీసేస్తే ఎంత అవుతుంది 32 బై 2 ఇంటూ 70 ఎంత 140 మైనస్ 38 42 ఎంత 70 80 ఇంటూ 10. 40 ప్లస్ 32 బై 60 ఇంటూ 10 ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్ పోతుంది. 2 3 2 16 16 బై 3 అంటే ఎంత వస్తుంది 16 బై 3 అంటే 3 5 15 1 10 మళ్ళీ 3 3 9 మళ్ళీ 1 3 3 9 5.33 వస్తుంది. 40 ప్లస్ 5.33 అంటే ఎంత వస్తుంది 45.33. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలా మనం మోడ్లో అడిగిన ప్రాబ్లమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది డేటా అన్నాడు. మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చాలా ఈజీ. హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అంతే. నీ రేంజ్ ఎంత అంటే ఏం చెప్తాం మనం హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ కంపారిజన్ చేస్తే ఆ రేంజ్ ఎంతో మనకి తెలిసిపోతుంది. ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఏముంది 3, హైయెస్ట్ నెంబర్ ఏముంది 9, 9కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది 6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మీకు ముందుగానే ఈ పాయింట్స్ తెలిసే ప్రాబ్లమ్ చాలా ఈజీ చేయొచ్చు. రేంజ్ అంటే ఏందో తెలియదు, మీన్ తెలియదు, మోడ్ తెలియదు, మీడియం తెలియదు. తెలియకపోతే ఏం చేస్తారు క్వశ్చన్ స్కిప్ చేస్తారు, వదిలేస్తారు. అదే మీరు ముందుగానే టాపిక్ మొత్తం త్వరగా ప్రిపేర్ అయితే రేంజ్ చాలా ఈజీ క్వశ్చన్ చేయొచ్చు, మోడ్ ఈజీ చేయొచ్చు, మీడియను బేస్డ్ ఆన్ ద నెంబర్స్ మీడియను ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు ఆ నెంబర్స్ని బేస్ చేసుకుని అది ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్ ఫైండ్ ద రేంజ్. రేంజ్ అన్నప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఎంత 9, హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది 19 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది 19కి 9 డిఫరెన్స్ ఎంత 10. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ మీడియన్ అండ్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ది నెంబర్స్. ఇప్పుడు చూడండి నేను మీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీడియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3 పాయింట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ ఈజీ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఈ సెట్ ఆఫ్ నెంబర్స్లో మీడియన్ కనుక్కోవడం ఈజీనా మోడ్ కనుక్కోవడం ఈజీనా? మోడ్ కనుక్కోవడం ఈజీ. మోడ్ అంటే ఏంది ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో అదే మన ఆన్సర్. ఇక్కడ చూడండి ఫస్ట్ 5 ఎన్నిసార్లు రిపీట్ అయింది 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 2 ఎన్నిసార్లు 2 టైమ్స్, 9 ఎన్నిసార్లు ఒకసారి. అంటే మనం బీసీ ఏం చేయొచ్చు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ నెంబర్స్ చూడండి ఎన్ని నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఉన్నాయి. ఈ 9 నెంబర్స్ని ఫస్ట్ మనం ఏం చేయాలి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. జనరల్ వేలో చెప్తాను, తర్వాత లాజికల్ వేలో చెప్తాను. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ 2 మళ్ళీ 2 తర్వాత 3. ఈ నెంబర్స్ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి అని మళ్ళీ మీరు రాయాల్సిన పని లేదు. 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారు చూడండి 3 5 5 5 6 8 9 కొన్ని నెంబర్స్ క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు అసెండింగ్ ఆర్డర్లోనే. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్లో లేకపోతే ఏం చేయాలి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఫస్ట్ నెంబర్, రైట్ నుంచి ఫస్ట్ నెంబర్ క్యాన్సిల్, లెఫ్ట్ నుంచి సెకండ్ నెంబర్, రైట్ నుంచి సెకండ్ నెంబర్, లెఫ్ట్ నుంచి థర్డ్ నెంబర్, రైట్ నుంచి థర్డ్ నెంబర్, లెఫ్ట్ నుంచి ఫోర్త్ నెంబర్, రైట్ నుంచి ఫోర్త్ నెంబర్. ఏం మిగిలింది మిడిల్ నెంబర్ 5 మిగిలింది. మీడియన్ ఎంత 5, మీడియన్ ఎంత 5, మీడియను 5, మోడ్ 5. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇదే మనం మీడియను అసలు డైరెక్ట్గా చేయాలంటే చూడండి 9 నెంబర్స్ ఉన్నాయంటే ఏ నెంబర్ మీడియన్ అవుతుంది ఆడ్ నెంబర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆడ్ టర్మ్స్ కాబట్టి మీడియను 9 + 1/2 అంటే ఎంత 10. 5th టర్మ్ అనేది మీడియన్ అవుతుంది. 5th టర్మ్ 1 2 3 4 5. 5th టర్మ్ ఎంత 5 కదా, 5 ఇస్ ద ఆన్సర్. ఇదేమో జనరల్ వే మీకు లాజిక్ పాయింట్ తెలియకపోతే. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఫస్ట్ ఏది ఈజీ మోడ్ ఈజీ కదా. ఇక్కడ ఏమైనా ఆప్షన్స్లో 3 4
3 చెక్ చేయండి. 3 ఎన్నిసార్లు 1 2 3 టైమ్స్ ఉంది. అసలు 4 ఉందా? 4 లేదు. నా ఏం చేయొచ్చు మనం? ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏలో బిలో నెక్స్ట్ ఏం చేయాలి? మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎన్ని నెంబర్స్? 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఉన్నాయి. 10 నెంబర్స్ ఫస్ట్ ఏం చేస్తారు? అసెండింగ్ ఆర్డర్లో రాయండి. 2 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. 3 ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్. 3 3 3 5 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. 5 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. నెక్స్ట్ 7 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. తర్వాత 9. మొత్తం 10 ఉన్నాయో చెక్ చేయండి. 1 2 3 4 5 10 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? లెఫ్ట్ నుంచి నెంబర్ క్యాన్సిల్, రైట్ నుంచి నెంబర్ క్యాన్సిల్. లెఫ్ట్ నుంచి సెకండ్ లెఫ్ట్, సెకండ్ రైట్, థర్డ్ లెఫ్ట్, థర్డ్ రైట్, ఫోర్త్ లెఫ్ట్, ఫోర్త్ రైట్. ఇంకేం మిగిలింది? 3 and 5 కదా. 3 5కి మధ్యలో ఏ నెంబర్స్ వస్తుంది? 3కి 5 నెంబర్ ఏ నెంబర్ వస్తుంది? 4 కదా. యావరేజ్ 3 + 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. మీడియను 4, మోడ్ ఎంత? 3. 4 3 ఉండాలి. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇదే మీరు మీడియను లాజికల్ వేలో కనుక్కోవాలంటే 10 నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది? 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5th నెంబర్. 5th నెంబరు 6th నెంబర్కి యావరేజ్ కనుక్కుంటే మనకు మీడియన్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ చూడండి. ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబరు, 4th నెంబరు, 5th నెంబర్ ఎంత? 3. నెక్స్ట్ 6th నెంబర్ ఎంత? 5. 3 + 5/2 8/2 అంటే ఎంత? 4. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ మీన్, మీడియన్, మోడ్. ఇంకోటి చూడండి, ఇది ఇంకొంచెం టైం పడుతుంది. మీన్ కనుక్కోవాలి, మీడియన్ కనుక్కోవాలి, మోడ్ కనుక్కోవాలి. మొత్తం కనుక్కొని ఫార్ములా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారు? సమ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏది కనుక్కోవాలి, ఏది కనుక్కోకూడదు, ఏం వేరియన్స్ ఏమీ లేదు. మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే ఏంటిది? యావరేజే కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మొత్తాన్ని సమ్ చేయాలి. 9 + 35 + 20 + 25 + 25 + 15 + 25 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 7 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. బై 7. ఇవి మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి కూడా ఈజీ ప్రాసెస్లో యాడ్ చేయండి. ఫస్ట్ 25 ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్ అంటే 75. 75 + 15 ఎంత? 75 + 15 90. 90 + 20 110. 110 + 30 140. 145. 145 + 9 ఎంత? 154 బై 7. 7 2 14, మళ్ళీ 7 2 14. మీన్ ఎంత వచ్చింది? 22 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 7th నెంబర్ అంటే ఏ నెంబర్ మీడియన్ అవుతుంది? 7 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4th నెంబర్ మీడియన్ అవుతుంది. 4th నెంబర్ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 15, థర్డ్ నెంబర్ 20, 4th నెంబర్ ఎంత? 25. 25 అంటే మీడియన్ ఎంత? 25. నెక్స్ట్ మోడ్ కనుక్కోవాలి. మోడ్ అంటే ఏంది? మోస్ట్ రిపీటెడ్ టైమ్స్ నెంబర్స్. ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది? 25. 1 2 3. 25 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 25 మన మోడ్ అవుతుంది. ఈ మొత్తం వాల్యూ సమ్ కావాలి. మీను 22, మీడియన్ 25, మోడ్ 25. మన టోటల్ సమ్ కావాలి. 25 + 25 50. 50 + 22 72. 72 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద మీడియన్ అండ్ మీన్ ఆర్ 36 and 35 respectively, then find the mode అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఒక ఫార్ములా ఉంది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. 2 × మీన్. మనం మోడ్ కనుక్కోవాలంటే 3 × మీడియన్ మైనస్ 2 × మీన్. ఈ ఫార్ములా తెలిస్తే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 × మీడియన్ ఎంత? మీడియన్ ఎంత? 36 మైనస్ 2 × మీన్ ఎంత? 35. 3 × 36 అంటే ఎంత వస్తుంది? 3 6 18, 3 3 9, 1 10
మైనస్ 35 ఇంటూ 2 ఎంత 70 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 38. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ ఫార్ములా వార్త గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ ఫైండ్ మరి సర్టెన్ డేటా ద మోడ్ ఈజ్ 24.6 అండ్ మీన్ ఈజ్ 20.1. ఫైండ్ ద మీడియన్. మళ్ళీ సేమ్ ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ మోడ్ ఎంత ఇచ్చాడు 24.6 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మనం మీడియన్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ అనుకోండి మైనస్ 2 ఇంటూ మీన్ ఎంత ఇచ్చాడు 20.1. 24 మైనస్ 24.6 ఈ మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ 2 ఇంటూ 20.2 20.1 ఎంత అవుతుంది 40.2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3x. ఇది మనం యాడ్ చేస్తే 8.24 40 64 ఈజ్ ఈక్వల్ టు 3x. 3తో క్యాన్సిల్ చేస్తే 3 6 3 1 3 పాయింట్ 3 6 18 21.6. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దీంతో స్టాటిస్టిక్స్లో మోడ్ మీద ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మీను మోడు మీడియన్ కాంబినేషన్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రేంజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మోడ్లో ఒకటి మిగిలింది, వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ అంటే ఏంటిది, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మనం ఆ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎక్కడ మీరు ఏ ఒక్క వీడియో స్కిప్ చేయకుండా 60 days మ్యారథాన్ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ క్లియర్గా చూడండి. డెఫినెట్గా మీకు టాపిక్ స్ట్రాంగ్ అవుతుంది, అలాగే ఎగ్జామ్లో మీకు మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ కావాలో నా నుంచి మీకు సపోర్ట్ ఇస్తున్నాను, మీ నుంచి కూడా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.